నాకు ఓటేయండి, అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చూపెడతానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అదే చూపెడుతున్నారు. తాజాగా పిఠాపురంలో 200 కోట్లకు పైగా వెచ్చించి రోడ్లు వేశామంటూ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ప్రకటించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాస్కి రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టామని, 2 ఏళ్లలో 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయిందని, వీటి పొడవు సుమారు 152 కిలోమీటర్లని, మరో 70కి పైగా రోడ్ల నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం చెప్పింది. అలల కోతకు సముద్ర గర్భంలో కలిసిపోయిన ఉప్పాడ తీర ప్రాంతంలో మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏళ్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం ఏర్పాటు చేశారు. ఇళ్లు నిర్మించిన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకుని 1.52 కోట్లతో కాలనీ మధ్య 1.5 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు, 2.8 కిలోమీటర్ల కాలువలు నిర్మించారు. ఇదే కాలనీ సమీపంలో మరో పునరావాస కాలనీ కొత్త సూరాపేటలో 93 లక్షలు వెచ్చించి 1.6 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మించి సుబ్బంపేట కొత్తపల్లి ప్రధాన రహదారికి అనుసంధానించినట్టు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరించిందని చెప్తుంది.